ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు. అంతా చిరాకు చిరాకు ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన జాతకం ఎలా ఉందో చూపించుకుంటే బెటర్ కదా. సరే ట్రై చేద్దాం. మనకు తెలిసిన జ్యోతిష్యుడు ఉన్నాడు కదా, అని అడిగి తెలుసుకుందాం. ఈ సుబ్బారావు గారిని గుర్తుపడతాడా లేదా చూద్దాం. నెంబర్ ఎక్కడో ఉంది కదా. స్వామీజీ ఫోన్ ఎందుకు, డైరెక్ట్ వీడియో కాల్ చేద్దాం, బాగుంటుంది. దొరికింది. దరిద్రుడా గుర్తుపట్టకపోతే మనం గుర్తుపడేమో. దరిద్రుడా కాల్ కాకుండా వీడియో కాల్ చేస్తున్నాడు వీడు. హలో సుబ్బారావు, బాగున్నావా నాయన? నీకు శుభం కలగాలి. ఏంటి ముఖం కడగాల? ఏంటి స్వామి అలా అంటారు? ఇప్పుడే డవ్ సబ్బు పెట్టి ముఖం కడుక్కొని ఇలా కూర్చున్నాను. అరే రే, ముఖం కాదు నాయన, నీకు సుఖం ప్రాప్తించాలి అన్నాను. సరే సరే, ముందు నీ రాశి ఏమిటి నాయన? నా క్రష్ రాశికన్నా స్వామి, మీకెలా తెలిసింది? నేను ఆ హీరోయిన్కి పెద్ద ఫ్యాన్ని. రాశి కన్నా కాదురా సన్నాసి, మేషం, వృషభ, మీనం అలా రాశి ఏమిటి అని అంటున్నాను. ఓహో అదా స్వామి, నాది మీషం రాశి స్వామి, మొన్ననే ట్రిమ్ చేశాను. మేషం కాదురా, అది మేషం. నీ కుండలి చూశాను నాయన, నీ జాతకంలో పెద్ద దోషం ఉంది. ఉందా స్వామి? మరి పల్లి చట్నీ కూడా ఉందా? ఉంటే నాకు 2 దోశాలు పార్సల్ పంపించండి. ఉదయం నుండి ఏమీ తినలేదు. చట్నీ ఏంట్రా బుర్ర తక్క ఏదోవా? దోషం అంటున్నాను. నీకు కుజ దోషం, సర్పదోషం ఉన్నాయి. నాకు ప్లేన్ దోశ, అన్యం దోషాలు స్వామి. కుజ దోషాలు, సర్పదోషాలు అలాంటి వెరైటీ నేను తినను, నాకు అరగదు. ఒరే భగవంతుడా, నాయన సుబ్బారావు, నీ ఇంట్లో గ్రహాలు అనుకూలించడం లేదు. మా ఇంట్లో ఎలకలు తప్ప మరే గ్రహాలు లేవు స్వామి. వాటి కోసమే నిన్ననే ఎలకల మందు పెట్టాను. గ్రహాలు అంటే ఎలకలు కాదురా నాయన, రవి, చంద్రుడు, శుక్రుడు, శని అలా నవగ్రహాలు. శనిగాడు నీ నెత్తి మీద కూర్చున్నాడు తెలుసా? ఓహో, ఆ శని ఎవరో కాదు స్వామి, మా ఇంటి ఓనర్ శంకర్రావు. 1వ తారీఖు రాగానే కిరాయి కోసం ఉదయాన్నే ఇంటి ముందు సూర్యుడిలా ప్రత్యక్షం అవుతాడు. అరే నీతో మాట్లాడడం నా వల్ల కావట్లేదు నాయన. నీకు జాతకం కాదు. ముందు ఈ వీడియో కాల్ కట్ చేసి నీ చెవులు టెస్టింగ్ చేయించుకో. చెట్టు నాటమంటారా? ఎంత మంచి మాట చెప్పారు స్వామి. సరే, రేపు మా ఊరి చివర ఒక మర్రి చెట్టు నాటుతానులే. నీ అకౌంట్లో దక్షిణం పంపిస్తానులే స్వామి. ఉంటాను. ఇలాంటి వాళ్ళు వస్తే మాత్రం మనకు మనం ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తున్నాం.